ప్రతిపక్షంలో సరే అని చెప్పి ఓడిపోయారు. ఎట్లాంటి ఇబ్బందులు పడలేదు. అండ్ అట్ ద సేమ్ టైం 6 months లోపల బ్యాక్ వచ్చాడు, జనాల్లోకి వెళ్ళాడు, జనాల్లో ఉన్నాడు. బట్ ప్రజెంట్ ఉన్న 9 సంవత్సరాల ముఖ్యమంత్రి 15 సంవత్సరాల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాకు తెలియదు. కానీ అలాంటి వ్యక్తి 4 సంవత్సరాలు కనవాలే, 7 కూడా తెలియదు. తీరా ఎలక్షన్ టైం వచ్చి ఆళ్ళకాళ్ళు నమ్మకాలు మొక్కి ముఖ్యమంత్రి ఇట్లా కూర్చున్నాడు. కానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డి 6 months లోపల నాకు తెలిసినంత వరకు ఎలక్షన్స్ అయిన 6 months 1 year లోపల మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి ప్రజెంట్ జనాల్లో ఉండి, జనాల్లో అవసరాలు, జనాల్లో ఉన్న కష్టాలని, అసలు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో ప్రజల్ని, అట్లాంటి విషయాలపైన క్వశ్చన్ చేస్తూ ఆయన నిత్యం జనంలోనే ఉంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేత హోదాలో కూడా లేకపోయినా గానీ ఒక సీఎం హోదాలో ఉన్న క్యాండిడేట్ ని మనకి దడ 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 ఉట్టిస్తుండు. వేస్తున్నాడు, వాస్తవానికి భాష ఇట్లా మాట్లాడద్దు, కానీ ఏం చేద్దాం మరి వాళ్ళు అట్లా మాట్లాడిస్తున్నారు. సో ఇది మా తప్పు అయితే డెఫినెట్లీ కాదండి, అది వాళ్ళ తప్పు. సో ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ ఏరియా మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే ఆయన కులం చూడలే, మతం చూడలే, లేదంటే ఇంకే ప్రాంతీయ విభేదాలు చూడలే, ఇంకే రాజకీయ పార్టీలు చూడలేదు ఆయన. సో అందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం రీచ్ అయ్యేలాగా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి పథకాలను అందించిందే తప్ప